సపోజ్ ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏం అడగరు ఎవరు, రెండో సినిమా మూడో సినిమాకి యు నో దట్ యువర్ సార్ట్ ఆఫ్టర్, కొంచెం ఐఎమ్ ఆల్సో హీరోయిన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎలా డిసైడ్ చేసుకుంటావు అంటే ఎంత అడగాలి రెమ్యూనరేషన్, అడగచ్చా అడగకూడదా, డిమాండ్ చేయొచ్చా, నా టర్మ్స్ ఇవి, నాకు క్యారవాన్ ఇవ్వాలి లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి, ఇలాంటివి అడుగుతావా ఆర్ యూఆర్ వెరీ ఈజీ గోయింగ్? ఐఎమ్ అ లిటిల్ ఈజీ గోయింగ్ అక్క. అంటే మనం అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారంటే వీ డిజర్వ్ దట్ కదా. అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కావాలి. మెయిల్ అనే సినిమాకి ఇట్ వాజ్ వీ డిడ్ ఇట్ ఇన్ వెరీ ఇండీ స్టైల్. కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక 40 మంది వెళ్ళిపోయాం అంతే, జస్ట్ 30 to 40 పీపుల్ క్రూ అంతే. వీఆర్ ఆల్ స్టేయింగ్ ఇన్ అ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్. అందరూ మెన్, నేను, నా హెయిర్ స్టైలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్కి ఏదైనా అవుట్ఫిట్ కానీ. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్, ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్. ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి, అంటే ఊరు కదా ఎక్కడో మారుమూల లోపలికి ఊరు. ఐ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్. అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి. లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు ఎలా కూర్చొని తింటారు, వాళ్ళు ఎలా నిలబడతారు, ఎలా మాట్లాడతారు. అమ్మాయిలు మామూలుగా ఇలా ఉండరు, కొంచెం దే ఆర్ లిటిల్ లైక్ ఈజీ గోయింగ్. లైక్ కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది, ఓకే తినని గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ కొంతమంది, నాకు చూపించిన వాళ్ళు. సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్. అండ్ రెమ్యునరేషన్ వైజ్ ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అంతే. వాళ్ళది ఏంటి వాట్ నంబర్ ఆఫ్ డేస్ కానీ, అంటే బికాస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు. రీజన్ ఐమ్ ఆస్కింగ్ యూ స్పెసిఫిక్లీ ఇస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో మామూలుగా ఏదో హాబీస్ పర్స్యూ చేసుకుంటూ ఏదో రియాలిటీ షోస్లో వచ్చి దాని అలా సడన్గా ఒక మిస్ హైదరాబాద్ అయిపోయి యువర్ లైఫ్ టర్న్డ్ ఓవర్ నైట్. సో సడన్లీ ఇలాంటి టైమ్స్లో మేనేజర్లు వచ్చేస్తారు, లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్, డాడో మామో సంబడి. ఐ హ్యావ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ మీ. ప్రతి ఒక్కరి నాకు కూడా మీరు అన్నట్టు ఐఎమ్ నాట్ వెరీ ఇన్ఫార్మ్, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, హౌ థింగ్స్ గో ఆన్, మనం ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఈ ట్యాక్సెస్ కానీ మన ట్యాక్స్ ఫైలింగ్ కానీ అది కానీ ఇది కానీ, నాకు అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే నేను అందరికీ ఏదో వర్క్ అప్పచెప్పేసి నేను జస్ట్ యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు. ఐ షుడ్ టేక్ లైఫ్ ఇన్ మై కంట్రోల్. సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, ఐ రీడ్ ఏంటి అది ఇది అని, అండ్ అకార్డింగ్లీ ఐ డూ థింగ్స్. బ్యూటిఫుల్. సో అయితే మరి ఇప్పుడు తెలుగు ఆఫర్స్ విరివిగా వస్తున్నాయా బాగా? యా, వెరీ నైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే అశోక్ గల్లాతో సినిమా ఉంది. ఎవరు హీరో? అశోక్ గల్లా. ఓ అశోక్ గల్లా గారి సినిమా. యా అశోక్ గల్లా, జయదేవ్ గల్లా గారు అబ్బాయి. హీ డిడ్ వన్ ఫిలిం హీరో అని. సో తనతోని సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే నెక్స్ట్ ఒక తెలుగు సినిమా ఉంది. దెన్ ఐఎమ్ స్టిల్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఫైనలైజింగ్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే చేస్తాను, ఇలాంటి బట్టలు వేసుకోను, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. బికాజ్ ఐ వాంట్ టు డ్రా దట్ బౌండరీ అరౌండ్ మై సెల్ఫ్. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ నాగింగ్గా ఇట్లా మరీ అలా చాదస్తంగా పట్టింపుగా అయితే నేను ఉండను. బట్ ఐ హ్యావ్ సర్టన్ బౌండరీస్. అది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎనీవే గుడ్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ దట్ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్, వెరీ గ్లామరస్, ఆ రెండు కాంబినేషన్ అతికే విధంగా. ఎవరితోనో అంటున్నాను వెన్ ఐ వాస్ మా టీమ్ తోటి ఐ వాస్ టాకింగ్, యూ లుక్ లైక్ జెనీలియా. చాలా మంది చెప్పారు ఐ లుక్ లైక్ జెనీలియా అంటారు, కలస్వాతి గారు అంటారు. స్వాతి గారి కొన్ని ఉన్నాయి కానీ జెనీలియా ఎక్కువ ఉన్నాయి. సో యూ విల్ పర్హాప్స్ స్టే లాంగ్ ఇన్ ది ఇండస్ట్రీ, డాబుల్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. వెబ్ సిరీస్లు అవి ఇష్టమా? చాలా. సో నీకు బేసికలీ బిందాస్గా ఉండాలి. వెరీ సింపుల్, లైక్ ఏదో యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేను మనిషిని మారిపోవాలి అనేది. చుట్టూ ఉండే ప్రపంచమే కొంచెం ఐఎమ్ స్టిల్ ఇన్ మై ఓన్ షెల్. నా పద్మారావు నగర్ నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై ఓన్. ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? పాడుకుంటుంటావు లేదా? పాడుకుంటుంటాను. ఐ రీడ్, ఐ లైక్ వర్కింగ్ అవుట్, సో ఐ కీప్ గోయింగ్ టు ద జిమ్. ఊరికే ఐ మీన్ లైక్ మామూలు చేస్తుంటాను. ఐ లైక్ పెయింటింగ్, ఐ డూ గ్లాస్ పెయింటింగ్, నాకు అది చాలా ఇంట్రెస్ట్. ఐ డూ దాట్. శ్లోకాల క్లాస్కి వెళ్తున్నాను. అవునా? 2 శ్లోకాలు చెప్పా. అయ్యో నేను ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేశాను, మొన్ననే సెకండ్ క్లాస్. భగవద్గీత? లేదు, అంటే నార్మల్గా కొంచెం నాకు ఇట్ హెల్ప్ మీ సంథింగ్, అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో, బట్ ఐ ఫెల్ట్ నైస్ శ్లోకాలు నేర్చుకోవాలని. మా అమ్మ అనర్గళంగా చెప్పేది శ్లోకాలన్నీ. నాకు అది టాలెంట్ లేదు. రేపు పొద్దున్న నేను ఏదైనా ఏదైనా చేసుకోవాలని కూడా నాకు ఒక్కటి కూడా రాదు. చేసుకుంటావు తల్లి? నేను చేసుకుంటాను. బుజ్జి తల్లి. అది ఏమో తెలియదు, ఇట్ గివ్స్ మీ సమ్ పీస్. నాకు ఏదో దేంట్లో పీస్ కనపడితే అది నేను చేస్తూ ఉంటాను. ఓ దీపం పెట్టి దండం పెట్టుకుంటే అదొక ఆనందం. వీలైనంత వరకు చేస్తూనే ఉంటాను. ఎంత చిన్న వయసులో నీకు ఎంత ఈవెంట్ఫుల్ లైఫ్. అంటే ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ కాంపిటీషన్స్. ఏ స్కూల్కి వెళ్ళావు నువ్వు ఇక్కడ హైదరాబాద్? ఓ సెయింట్ ఆన్స్, తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్. మోస్ట్ సెయింట్ ఆన్స్ బిడ్డలందరూ బాగా అల్లరి, బయట కనిపించరు కానీ అల్లరి చేస్తారని అంటారు. సో నువ్వు కూడా అదే వేరే యాంగిల్ ఉంది.
వేరే వేరే యాంగిల్స్ ఉంటాయి కదా. దొంగ పనులు ఏమైనా చేసావా కాలేజ్లో? గోడ దూకెళ్ళడం. మిస్సెస్ ఫిలోమినా సిస్టర్ గారు తెలుసు కదా. హే ఓకే యు నో షీఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీఈస్ వెరీ వండర్ఫుల్. యా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మేడం అని తెలుసు నాకు సిస్టర్. ఏం దొంగ పనులు ఏం లేదు. కాలేజీ గోడ తీపి గోడలు ఎందుకు దుంకాలి, ఓపెన్ గేట్స్, మీరే వెళ్ళిపోండి అమ్మా అంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఐ వాజ్ వెరీ లైక్ చేయాల్సిన ఐ వెంట్ యూస్ టు బంక్ క్లాసెస్, గో అవుట్ ఫర్ ఫిలిమ్స్, తినడానికి, సింపుల్ అంతే. ఇప్పుడైతే ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఒక మంచి తెలుగు సినిమాలో, అంటే ఇదివరకు వచ్చిన కూడా మంచి తెలుగు సినిమాలు, బట్ ఇంకా ఒక చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, మీటి క్యారెక్టర్. డాన్స్ నేర్చుకున్నావు ఇంతకి? డాన్స్ నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి. జనరల్ డాన్స్ రాకపోతే హీరోయిన్ అవడం కష్టం కదా. వెరీ సబ్జెక్టివ్, డిపెండ్స్ ఆన్ వాట్ ద ఫిలిం నీడ్స్. ఇట్స్ అ నార్మల్ రిక్వైర్మెంట్. ఇట్ ఇస్ దేర్, ఐ మీన్ డెఫినెట్లీ హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుంది, బట్ దట్ ఈస్ ఓన్లీ రిక్వైర్మెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అంటే నేను ప్రాబబ్లీ అగ్రీ చేయను. அந்த இன்ஸ்டாகிராமில் பாடின பாட்டு இருக்கு இல்லையா? இருக்கு. அது பாட முடியுமா இப்போவா? ஐயோ லிரிக்ஸ் அவ்வளோ ஞாபகம் இல்லை. நான் ஃபோனில் பார்க்கவா? ஃபோனில் பார்க்கலாமா? இப்போ தான் பாடி முடிச்சியே. சரி நான் ட்ரை பண்ணுறேன். నేను ఏదైనా తప్పుగా పాడితే ఏమనుకోకండి. పర్వాలే, யாருக்குமே தமிழ் தெரியாது. ఎవరికి తమిళ రాదని చెప్తున్నాను. என் விழியெல்லாம் கனவாய் நின்றாய் உறவே, ஏன் வலியெல்லாம் நூறாய் தந்தாய் உயிரே, விடை நான் புரியாமல் திணறுகிறேன், விலகாமல் விலகுகிறேன், புதிரானாய் சிதறுகிறேன் தினம் தினமே, என்னுயிரை உண்ணும் தேன் சுடரே, என்னுறக்கம் கொல்லும் தேன் சுடரே, என்னுயிரை உண்ணும் தேன் சுடரே, என்னுறக்கம் కొల్லும் தேன் సుడరే. బ్యూటిఫుల్, చాలా సోల్ఫుల్ గా ఉంది. తేన్ సుడరే, తేనె లాంటి మంట. ఐమ్ లైక్ వావ్, వాడ లిరిక్ అనుకున్నాను నేను. బ్యూటిఫుల్. మ్యూజిక్ ఎవరు చేశారు? కానీ షాన్ రోల్డన్ సార్. యు sang this to him? You sang this in the film also? No, I didn't sing in it. నా మోడల్ ఆఫ్ చెన్నై ఎపిసోడ్ కి షాన్ రోల్డన్ సార్, లవర్ కి కూడా షాన్ రోల్డన్ సార్. దట్స్ మై సెకండ్ ఫిల్మ్ విత్ హిమ్. I know, but why are they not making you sing? నాకు అదే కొట్లాడాలి ఉంది అసలు. ఏమో మరి వస్తుంది, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. యాక్టర్ అవుతాను అనుకున్నానా, లేదు కదా. అది కరెక్టే, చాలా మంది ఆ మాట అంటారు. బట్ విశేషం ఏంటంటే నువ్వు అన్నమయ్య కీర్తనలు కూడా పాడేదానివి. అన్నమ స్వరార్చన శోభరాజు మేడం దగ్గర అక్కడ పాడి చాలా మంది అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. నేను ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు సే దట్. శోభారాజు గారి దగ్గర పాడితే మోస్ట్ స్పిరిచువల్ మెడిటేషన్ లాగా ఉంటుంది ఆవిడ అక్కడ అన్నమయ్యపురంలో పాడితే. నాకు ప్రతిసారి అదే అనుభూతి. నీకు ఎలా అనిపించింది? నాకు చాలా, అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అసలు. అమ్మ ముందు నేను పాడడం అనేది, నేను అంతవరకు నేర్చుకోలేదు. ఐ వాజ్ లెర్నింగ్ అండ్ సమ్హౌ అది డైవర్ట్ అయితే అయ్యింది. కానీ నాకు అక్కడ అక్కడ పాడడం అనేది నిజంగా చాలా. పాడావు అక్కడ కీర్తనలు? 45 minutes ప్రోగ్రామే, ఒక 10-12 పాడుంటాను. బ్రహ్మం ఒకటే, రామచంద్రుడు ఇతడు. 2 లైన్లు పాడచ్చు కదా ముచ్చటగా అందరు చూసి. చూడరమ్మ సతులారా, నీ ఇష్టం, నీకు ఇష్టమే. చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చోడి కుడుతనాంచారి, శోభానే శోభానే. బ్యూటిఫుల్ సాంగ్, ఐ లైక్ దట్. చాలా కామ్ గా ఉంటుంది, అద్భుతమైన చాలా చాలా కీర్తన. ఇలాంటి కొన్ని కీర్తనలు పాడ.